హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మణివర్మ. వెల్కమ్ టు మై ఛానల్ టీఎఫ్సి. టూలెట్ ఒక చిన్న కుటుంబం కథ. అమ్మ నాన్న ఒక చిన్న బొడ్డోడు. వీళ్ళు ఒక ఇల్లు అద్దెకు తీసుకోవడానికి పడిన ఇబ్బందులు, అవమానాలు చూపించడమే ఈ చిన్న కథ. ఈ సినిమా 2017లో వచ్చింది. తమిళ్లో రిలీజ్ అయింది. నేషనల్ అవార్డ్స్, ఎన్నో రివార్డ్స్ ఈ చిత్రం అందుకుంది. ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అవుదాం అనుకునే వాళ్ళు ఈ చిత్రాన్ని చూడండి. ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ ఈ సినిమాను రూపొందించారు. నిజమైన డైరెక్షన్ టాలెంట్, స్టోరీ టెల్లింగ్ టాలెంట్, ఫోటోగ్రఫీ టాలెంట్ ఉంటే అతి తక్కువ బడ్జెట్లో సినిమా తీసి చూపించవచ్చని ఈ దర్శకుడు నిరూపించారు. ఈ సినిమా డైరెక్టర్ పేరు చేజియన్. సినిమా ఫోటోగ్రఫీ కూడా ఆయనే. ఈ సినిమాకి ఫోటోగ్రఫీయే మెయిన్ బ్యాక్ బోన్. సినిమా ఫోటోగ్రఫీ. ఇక కథ చెప్పుకుందాం. కథలోని ముఖ్యమైన పాత్ర పేరు ఇలాంగో. అతని భార్య పేరు అముద. అతని కొడుకు పేరు సిద్ధార్థ్. ఇలాంగో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళు ఒక చిన్న ఇంట్లో 5 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉంటారు. హౌస్ ఓనర్ వీళ్ళని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. ఒకసారి అముదాని పిలిచి నెల రోజులు ఇల్లు ఖాళీ చేయమని చెబుతారు. ఈ విషయం విని అముద బాధపడుతుంది. తన భర్తకి కొత్త ఇల్లు వెతకమని చెబుతుంది. మరుసటి రోజు సిద్ధార్థని స్కూల్లో వదిలి ఇల్లు వెతకడానికి వెళ్తాడు ఇలాంగో. తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం 1కి 10 సార్లు లెక్క వేసుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఉంటున్న ఇంటిని చూసుకోవడానికి మనుషులు వస్తూ ఉంటారు. ఇలాంగో ఓ ప్రొడ్యూసర్కి కథ చెప్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఇంట్లో డబ్బు సమస్య ఉందని అముద ఇలాంగోకి చెబుతుంది. ఇలాంగో ఎలాగోలా డబ్బు సంపాదించి అముదకి ఇస్తాడు. ఫ్యామిలీ మొత్తం ఇంటి కోసం రోజంతా వీధి వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడ ఇల్లు దొరకదు. చివరికి వాళ్ళు ఉంటున్న ఇంటికి టూలెట్ బోర్డు పెడతారు, కానీ వాళ్ళకి మాత్రం ఇల్లు దొరకదు. పదే పదే కొత్త వాళ్ళు ఇల్లు చూసుకోవడానికి వస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఇల్లు కోసం ఇలాంగో వెతుకుతున్న ప్రాసెస్లో కొంతమంది హౌస్ ఓనర్స్ నీ కులం ఏంటి, మీ మతం ఏంటి, మీరు వెజ్జా నాన్ వెజ్జా అని ప్రశ్నలు వేసి ఇలాంగోని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ ప్రశ్నల్ని ఇలాంగో చిరాకు తెప్పిస్తాయి. ఆ చిరాకులో అముదపై చేయి కూడా చేసుకుంటాడు. తర్వాత పేపర్లో టూలెట్ యాడ్స్ చూసి ఆ నెంబర్స్కి ఫోన్ చేసి ఇల్లు కోసం మళ్ళీ వెతుకుతాడు ఇలాంగో. ఎక్కడికి వెళ్ళినా కులం, మతం గురించి అడుగుతూ ఉంటారు. లాస్ట్కి ఒక ఇల్లు చూస్తారు. 2 డేస్లో కాల్ చేస్తామని చెబుతారు. కానీ వాళ్ళ నిరాశ ఉంటుంది. తర్వాత ఫోన్ కాల్ వస్తుంది. ఇల్లు ఇస్తామని చెబుతారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత వాళ్ళు ఒక ఇంటి కోసం ఇంతలా కష్టపడాలా, మన కులం, మన మతం వాళ్ళకి సమస్య అని ఇద్దరూ బాధపడి ఏడుస్తూ ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు చూసిన ఈ ఇంటిని వదిలి వెళ్ళాలా అని చాలా ఎమోషనల్ అవుతారు. ఫైనల్గా ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్తారు. ఇక్కడితో కథ ఎండ్ అయిపోతుంది. మన దేశంలో అన్నీ మారాయి, కానీ కులం, మతం, పిచ్చి ఇంకా పూర్తిగా మాయం అవ్వలేదు. ఈ సినిమా చూసి కొంతమంది అయినా మారతారని దర్శకుడు చేసిన చిన్ని ప్రయత్నమే ఈ సినిమా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఏమైనా తప్పులు చెప్పుంటే కింద కామెంట్ చేసి చెప్పండి, సరిదిద్దుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.